ఇవాళ డిఎస్సి 2024 ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో విడుదల చేయనున్నారు. డిఎస్సి ఫలితాలతో పాటు ర్యాంకింగ్ లిస్టును ప్రకటించనుంది విద్యాశాఖ. ఆ తర్వాత జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్టును విడుదల చేయనున్నారు అధికారులు. డిఎస్సి మార్కులతో పాటు టెట్ మార్కులను కలిపి ఈ ర్యాంకుల లిస్టును రూపొందించారు అధికారులు. డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను విడుదల చేస్తోంది రాష్ట్ర విద్యాశాఖ. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన డిఎస్సి పరీక్షలకు 2,45,000 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. డిఎస్సి ఫలితాల విడుదలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, రిజల్ట్స్ కు సంబంధించిన వివరాలేంటి? చంద్రిక, డిఎస్సి అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్స్ ను మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేయనున్నారు. మొత్తంగా కూడా 11,062 ఉపాధ్యాయ పోస్టులను ఈ ఫలితాల ద్వారా భర్తీ చేయనున్నారు. మార్చి 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కీ విడుదల చేయడము, అభ్యర్థుల నుంచి ఉన్నటువంటి ఏదైతే కీలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా విద్యాశాఖ స్వీకరించింది. మొత్తంగా కూడా 2,45,000 మంది డిఎస్సి పరీక్షలు రాయడంతో ఫలితాలకు సంబంధించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొదటిసారి ఆన్లైన్ లో డిఎస్సి పరీక్షలను ఇటు విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. 2018 తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే 11,000 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము అంటే గత కొన్ని రోజులుగా ఫలితాలకు సంబంధించి ఇటు విద్యాశాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు పలు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇటు టెట్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు, డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇచ్చినటువంటి సూచనలు కానీ వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా స్వీకరించి చివరిగా ఈ రోజు 11 గంటలకు ఉదయం 11 గంటలకు సెక్రటరియట్ లో సీఎం అయితే డిఎస్సి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్టుకు సంబంధించి కూడా ప్రకటిస్తారు. విద్యాశాఖకు సంబంధించి ఏదైతే రూపొందించిందో ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా ప్రకటిస్తారు. డిఎస్సితో పాటు టెట్ మార్కులను కూడా కలిపి ఈ ర్యాంకుల జాబితాను విద్యాశాఖ రూపొందించినట్టు ఆల్రెడీ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా కూడా అంటే పరీక్షలు కండక్ట్ చేసి 56 రోజులలోనే ఫలితాలు విడుదల చేయడంతో అభ్యర్థులు అయితే కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కు సంబంధించి 2017లో నోటిఫికేషన్ ఇవ్వగా 18లో పరీక్షలు నిర్వహించారు, 19లో ఫలితాలు వచ్చాయి. ఇట్లా సంవత్సరాల కాలంలో కూడా అనేక ఇబ్బందులు అభ్యర్థులు ఎదుర్కొన్నారు. డిఎస్సి అప్పుడు 8,000 పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఫలితాలు 3 ఏళ్లు 4 ఏళ్లు చేయడము అభ్యర్థులు కొంత నిరాశకు లోనైనారు. కానీ మొదటిసారిగా డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ లో పరీక్ష నిర్వహించడము, టెట్ కు సంబంధించిన అభ్యర్థులకు ముందుగానే డిఎస్సి రాసే కంటే ముందే టెట్ నోటిఫికేషన్ ఇవ్వడము, టెట్ కు అర్హులైన వారందరికీ కూడా ఈ డిఎస్సిలో అవకాశం కల్పించడంతో మొత్తంగా కూడా సజావుగా పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు అయితే ఫలితాలు విడుదల చేయనున్నారు. మొత్తం అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు ఏ రకంగా ప్రకటిస్తారు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎట్లా ఉంటుంది, దీనిపైన కూడా ఎంతగానో నిరుద్యోగులు అయితే ఆశతో ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా టీచర్ల సమస్య తీవ్రంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేకపోవడంతో బడుల్లో ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత ఉంది. ఈ భర్తీతోని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల సమస్య తీరడంతో పాటు ఇటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి కూడా భర్తీ చేయడంతో చాలా వరకు కూడా ప్రభుత్వ నిర్ణయం పైన నిరుద్యోగులు అయితే కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూడా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఫలితాలను విడుదల చేయనుంది. మరొక సమాచారం కూడా నవంబర్ లో మరొక టెట్ కూడా నిర్వహించి త్వరలోనే మరొక డిఎస్సి నిర్వహించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. చంద్రిక, థ్యాంక్ యూ విజయ్.